హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సమతల దర్పణంపై పతన కోణాన్ని తగ్గించినప్పుడు పరావర్తన కిరణం లంబం వైపుగా జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1, 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువును 2 మీటర్ల ఎత్తులో ఉంచగా అది 39.2 జౌల్స్ స్థితిశక్తిని పొందినది. అంతే స్థితిశక్తిని పొందుటకు 4 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువును ఉంచవలసిన ఎత్తు మీటర్లలో. సో ఇక్కడ స్థితిశక్తికి ఫార్ములా mgh. m అంటే మాస్ ద్రవ్యరాశి, g అంటే గురుత్వ త్వరణం, h అంటే హైట్. సో ఇక్కడ రెండు స్థితిశక్తులు మనం ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ m1 gh1 ఈక్వల్ టు m2 gh2. ఇక్కడ m1 అంటే 2 kgs, g అనేది కామన్ 10 వస్తుందండి. నెక్స్ట్ హైట్ h1 అంటే హైట్ 2 మీటర్స్ ఈక్వల్ టు ఇక్కడ m2 4 kgs ఇచ్చారు. నెక్స్ట్ g 10 వస్తుంది, మనకు కావాల్సింది h2. సో ఈ h2ని ఇటు సైడే పెట్టుకుంటే ఈ 4 × 10 అనేది ఇటు సైడ్కి వస్తుంది, అది కూడా డివిజన్ చేస్తుంది. 4 × 10, 10 10 క్యాన్సిల్. ఇక్కడ 2 2 జా 4, ఇక్కడ 4 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 1. సో h2 హైట్ ఎంత అంటే ఆప్షన్ 1 మీటర్. నెక్స్ట్ 1, పరశ్రావ్య ధ్వనులను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకున్న జంతువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 ఖడ్గమృగాలు. నెక్స్ట్ 1, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకమునందు ఉపయోగించు ద్రవ పదార్థాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్కహాలు, పాదరసం. నెక్స్ట్ 1, విద్యుత్ ప్రవాహానికి ప్రమాణమైన ఆంపియర్కు సమానమైనది. ఆన్సర్ ఆప్షన్ 3 కూలుంబ్ పర్ సెకండ్ను ఆంపియర్ అని పిలుస్తారు. నెక్స్ట్ 1, నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల భారాల నిష్పత్తి ఎంత? సో ఫస్ట్ వాటర్ ఫార్ములా తెలియాలి మనకి. వాటర్ ఫార్ములా H2O. ఇప్పుడు హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి, ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి రాసుకోవాలి. హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 1 అండి. ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి దీని పరమాణు ద్రవ్యరాశి 2 అవుతుంది. 2:. నెక్స్ట్ ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 16. ఇక్కడ ఉన్నది ఒక ఆక్సిజనే కాబట్టి ఇక్కడ 16 రాసుకుంటాం. నెక్స్ట్ 2 1 జా 2, 2 8 జా 16. సో నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల భారాల నిష్పత్తి 1:8. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, కాపర్ కంటే జింకుకు అధిక చర్యాశీలత ఉంటుందని చూపడానికి సరైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కాపర్ సల్ఫేట్ ద్రావణంలో జింకు రేకు మునిగేటట్లు ఉంచడం. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఆక్సిజన్ విడుదల కాని చర్య ఏది? ఇందులో ఆక్సిజన్ విడుదల కాని చర్య ఆప్షన్ 1 కాపర్ ఆక్సైడ్ క్షయకరణం చెందడం. నెక్స్ట్ 1, ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢత కన్నా హైడ్రాక్సైడ్ అయాన్ గాఢత తక్కువగా ఉంటే దాని pH విలువ. ఆన్సర్ ఆప్షన్ 3 <7. నెక్స్ట్ 1, మోల్ అనే పదానికి సరైన నిర్వచనం. మోల్ అనే పదానికి సరైన నిర్వచనం ఆప్షన్ 4 12 గ్రాముల కార్బన్ 12 ఐసోటోప్లో ఉన్న కణాల సంఖ్య.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండే జీవుల జత. రక్త ప్రసరణ వ్యవస్థ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, రెండవది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగినవి ఆప్షన్ 3 స్టార్ ఫిష్, ఆక్టోపస్. నెక్స్ట్ వన్, విసర్జక అవయవాలుగా మాల్ఫీజియన్ నాళికలు కలిగి ఉండే జీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 బొద్దింక, ఈగ. నెక్స్ట్ వన్, చర్మంలో గ్రాహకాలకు సంబంధించి సరైన జతలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 టాక్టైల్ గ్రాహకాలు అనేవి స్పర్శ. నెక్స్ట్ పెసినియన్ గ్రాహకాలు పీడనం, నాసిసెప్టారులు ఉష్ణోగ్రత. నెక్స్ట్ వన్, ఎడారిలో నివసించే పెన్నిక్ ఫాక్స్లోని అనుకూలనాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు సి. బొచ్చుతో కప్పి ఉన్న పాదాలు, అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోవడం. నెక్స్ట్ వన్, ఒక సకశేరుకాన్ని అండోత్పాదకం అనుటకు వాటికి ఉండవలసినవి. ఆన్సర్ ఆప్షన్ 4 చర్మంపై రోమాలు లేకపోవడం, వెలుపలి చెవులు లేకపోవడం. నెక్స్ట్ వన్, మాస్ ఈ రకపు మొక్కకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 నిజమైన వేర్లు, పత్రాలు లేని పుష్పించని మొక్క. నెక్స్ట్ వన్, ఒక ఆహార పదార్థాన్ని మొదట అయోడిన్ ద్రావణంతో తర్వాత కాపర్ సల్ఫేటు, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలతో పరీక్షించడమైనది. మొదటి పరీక్షలో పదార్థం రంగులో ఎలాంటి మార్పు లేదు. రెండవ పరీక్షలో పదార్థం ఊదా లేదా వంకాయ రంగులోకి మారింది. ఈ పరీక్ష ఫలితాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి పదార్థంలో పిండి పదార్థం అనేది లేదు, రెండవ పదార్థం అనేది ప్రోటీన్లను కలిగి ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సహానుభూత నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించబడు చర్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రక్తపీడనం పెరగడం. నెక్స్ట్ వన్, ఇసుక నేలల్లో మరియు నీరు సరిగా లభ్యం కాని ప్రాంతాల్లో ఉపయోగించుటకు అనువైన నీటి పారుదల పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్ప్రింక్లర్. నెక్స్ట్ వన్, లాంగ్ షాన్, అసిల్, చిత్తాగాంగ్ అనే కోళ్ళు. ఆన్సర్ ఆప్షన్ 4 స్వచ్ఛమైన దేశీయ రకాలు. నెక్స్ట్ వన్, భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 4 సిద్ధాంతాలుగా. నెక్స్ట్ వన్, తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యతనిచ్చిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకులు. నెక్స్ట్ వన్, దారాల నుండి దుస్తుల దాకా అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడంలో వారిలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపయోగిక విలువ. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన ప్రక్రియలో మొట్టమొదటి సోపానం. బోధనాభ్యసన ప్రక్రియలో మొట్టమొదటి సోపానం ఆప్షన్ 3 లక్ష్యాలు ఏర్పరచుకోవడం. నెక్స్ట్ వన్, 7వ తరగతి సైన్స్ ఉపాధ్యాయుడు ఒక వస్తువుపై ఆవేశాన్ని కనుగొనుట అనే ప్రయోగాన్ని చూపదలిచాడు. ఈ ప్రయోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే
ఆన్సర్ ఆప్షన్ 1 ప్రయోగం తరగతిలో విద్యార్థులందరూ చూడగలిగేలా ఉండాలి. నెక్స్ట్ 1 ఉపాధ్యాయుడు ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసిన వస్తువులను మొదటగా ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవేశ రిజిస్టర్. నెక్స్ట్ 1 విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగం చేస్తూ తీసుకున్న విష పదార్థం ఏదో ఖచ్చితంగా తెలియనప్పుడు దాని విరుగుడుకు ఉపయోగించే యాంటీడోట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 యూనివర్సల్ యాంటీడోట్. నెక్స్ట్ 1 విద్యార్థులకు వినడం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించే ఉపకరణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రవణోపకరణాలు. నెక్స్ట్ 1 బంగారం అనేది లోహము, బేరియం అనేది ఈ రకానికి చెందిన ప్రశ్న. ఆన్సర్ ఆప్షన్ 1 సాదృశ్య ప్రశ్న. నెక్స్ట్ 1 విజ్ఞాన శాస్త్రం పట్ల సమాజంలో ఆసక్తిని కలిగించే పాఠశాల ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వైజ్ఞానిక ప్రదర్శన. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.